హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రవ్వ కోవా బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఒక 10 to 15 మినిట్స్లోనే అయిపోతుంది. మెత్తగా దూదిలాగా నెయ్యి ఫ్లేవర్తో అయితే చాలా బాగుంటుంది. మనకి అప్పటికప్పుడు ఏదన్నా తినాలనిపించినప్పుడు హ్యాపీగా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలకి స్నాక్లా చేసి పెట్టినా చాలా హ్యాపీగా తింటారు. సింపుల్ ప్రాసెస్లో చిన్న చిన్న టిప్స్ అయితే యూస్ చేస్తూ ఈ బొబ్బట్లు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు రెసిపీ అయితే తెలుస్తుంది. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని దానిలోకి ఒక స్ట్రైనర్ని ఉంచి 1 కప్పు గోధుమ పిండిని జల్లించి తీసుకోండి. జల్లించగా వచ్చిన వేస్టేజ్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎంతైతే మైదా పిండి తీసుకున్నామో అంతే గోధుమ పిండిని కూడా వేసుకొని ఈ గోధుమ పిండిని కూడా చక్కగా జల్లించి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి 2 చిటికెళ్ళ ఉప్పును వేసుకోండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ పంచదారను కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కరిగించిన 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఈ బొబ్బట్లకి మనం నెయ్యినే వాడుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్లు కరిగించి వేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం కలిసేలాగా పిండిని ఒకసారి కలుపుకోవాలి. నెయ్యి పిండి మొత్తం పట్టుకునేలాగా ఇలా స్క్రబ్ చేస్తూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. మనం ఈ పిండి కలుపుకునే విధానంలోనే బయట సాఫ్ట్నెస్ అనేది వస్తుందండి. ఇలా ముద్ద కట్టినప్పుడు మనకి ముద్దలాగా అవ్వాలి పిండి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ మనం సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళను పోసుకోకుండా కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజుగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ 100 గ్రాములు కోవాను అయితే తీసుకుంటున్నానండి. ఇది స్వీట్ కోవానే. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వని మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఉప్మా రవ్వ ఫ్రై చేసే కొద్ది కాజు ఫ్రై చేసిన స్మెల్ అయితే వస్తుందండి. లో ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకొని మనం ఈ ఉప్మా రవ్వని చక్కగా దగ్గరగా ఉడికించుకోవాలి. నేను దీనిలోకి స్వీట్నెస్ కోసం ఒక 3 టేబుల్ స్పూన్లు పంచదారని కూడా యాడ్ చేశాను. అలాగే 100 గ్రాములు కోవా, స్వీట్ కోవా ఉంటుంది కదా, దానిని కూడా వేసుకున్నాను. పంచదార కోవా మొత్తం ఉప్మా రవ్వకు పట్టుకునేలాగా ఒకసారి ఇలా స్మాష్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా తిప్పుతూనే కలుపుకోవాలి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో నుంచి చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి కలిసేలా కలుపుకొని దీన్ని వెడల్పుగా చేసుకొని ఇది ఆరేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మనకి ఇది ఎంత దగ్గరగా అవ్వాలంటే మనం చేతితో ముద్ద కట్టాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా దింపేస్తే చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కదా, ముద్దకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూశారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలన్నమాట. మనం చక్కగా ఇలా ఉండలు చేసుకోవటానికి వీలుగా దగ్గరగా ఉడికించుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ స్టఫింగ్ని మొత్తం ఈక్వల్ బాల్స్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టఫింగ్ని ఇలా తిన్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇవన్నీ ఈక్వల్ బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పటికే పిండి కలిపి ఒక 10 నిమిషాలు అవుతుంది కదా, చూసారు కదా, కొంచెం సాఫ్ట్గా అయితే అయింది. మనం కొంచెం గట్టిగా కలుపుకుంటే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నామంటే ఇప్పుడు ఈ పిండిని కూడా మనం ఈక్వల్ బాల్స్ లాగా చేసుకుందాం.
చూసారు కదా, ఇవేమో చిన్న బాల్స్గా, అవి కొంచెం పెద్ద బాల్స్గా చేసుకోవాలి. అంటే వీటికి డబుల్ సైజులో అవి చేసుకోవాలి. ముందుగా ఒక కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా వేళ్ళ సహాయంతో వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం స్టఫింగ్కి బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఒకటి తీసుకొని మధ్యలో పెట్టుకొని చుట్టూ అన్ని వైపులా చక్కగా క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడ ఓపెన్ అనేది లేకుండా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. అన్ని వైపులు ఒక దగ్గరకు తీసుకొచ్చి దీనిని ఇలా చుట్టూ తిప్పుకొని మధ్యలోకి నొక్కుంటే సరిపోతుంది. మనకి స్టఫింగ్ ఎక్కడ ఓపెన్ అవ్వదు. ఇప్పుడు ఈ పిండి ముద్దని మనకి ఎంత సైజులో కావాలో అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనకి ఇదైతే ఎక్కడ బ్రేక్ అవ్వదు. మనం ఎంత పల్చగా కావాలన్నా అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. స్ప్రెడ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ మనం స్ప్రెడ్ చేసుకుంటే ఇది ఎక్కడ బ్రేక్ అనేది అవ్వదు. ఇలా బాగా స్ప్రెడ్ అవ్వాలంటే మనం మైదా గోధుమ పిండిని కలిపి తీసుకోవాలి. అదేవిధంగా అది ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలన్నమాట పిండిని. అప్పుడే చక్కగా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. చూసారు కదా, మనం ఎంత పలచగా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం ఎక్కడ బ్రేక్ అనేది అవ్వదు. మనం మునివేళ్లతోనే ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా మనం చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీదకి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకుందాం. మనం చేసి ఉంచుకున్న బొబ్బట్టుని జాగ్రత్తగా చేతి మీదకి తీసుకొని మనం ఇలా పెనం మీదకి ఫ్లిప్ చేసుకోవాలి. ఈ బొబ్బట్టుని మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. బొబ్బట్లు చేసేటప్పుడు హై ఫ్లేమ్లో చేయకూడదండి, అలానే లో ఫ్లేమ్లో చేయకూడదు. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా అనిపిస్తే లోకి టర్న్ చేసుకొని హీట్ కంట్రోల్ అయిన తర్వాత మరలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. అన్ని బొబ్బట్లు ఇదే విధంగా మనం రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలండి. అటు ఇటు రొటేట్ చేసుకుంటూ కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇక్కడ చిన్న చిన్న టిప్సే ఫాలో అయితే సరిపోతుందండి. మనం లోపల స్టఫింగ్ చేసుకుంటాం కదా, దానికి కప్పుకి 3 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. మీరు కోవా వేసుకోకుండా మొత్తం పంచదారతో కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఒక కప్పుకి 1 కప్పు పంచదార వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 కప్పుకి 1 కప్పున్నర పంచదార వేసుకోండి. లోపల స్టఫింగ్ అనేది చక్కగా మన చేతికి ముద్ద కట్టాలి. అప్పుడే లోపల స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, మనకి ఉడికేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. మైదా పిండి సగం గోధుమ పిండి సగం తీసుకుంటే చక్కగా మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా స్ప్రెడ్ అవుతుంది. మనం ఓన్లీ గోధుమ పిండి మాత్రమే తీసుకుంటే అంతగా స్ప్రెడ్ అవ్వదు, అక్కడక్కడ బ్రేక్ అయిపోతుంది అనమాట. అందుకని సగం గోధుమ పిండి సగం మైదా పిండి తీసుకోండి. తయారు చేసుకున్న అన్ని బొబ్బట్లను ఇదే విధంగా కాల్చుకోవాలండి. బొబ్బట్లు కాల్చుకుంటాం కదా, ఒకదాని మీద ఒకటి పెట్టుకోకుండా ఆరేంత వరకు ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా టేస్టీగా కోవా బొబ్బట్టు అయితే రెడీ అయిపోతుంది. బొబ్బట్లను మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి పెట్టవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.